యువభారతి సంస్థ భాషా ప్రేమికులను ఎంతగానో ప్రభావితం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణ అన్నారు. నాంపల్లిలోని ఆయన కార్యాలయంలో యువభారతి సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. యువభారతి 60 ఏళ్ల వేడుకను మహాభారత ఉపన్యాస లహరితో ఆరంభిస్తున్నట్లు తెలిపారు. నేటి తరాలు భారతంలోని విషయాలను తెలుసుకుంటే వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారని పేర్కొన్నారు. మహాభారత ఉపన్యాస లహరి మోతీనగర్లోని శంకర్ మార్ట్లో ప్రారంభమైన ఈ నెల 31న ముగుస్తాయని వెల్లడించారు. నిజానికి దీని యొక్క ఉనికి ఏంటంటే, ఒకప్పుడు 105 సంవత్సరాల క్రితం దాదాపు శ్రీకృష్ణదేవరాయల భాష తెలుగు భాష దాన్ని నిలబెట్టడం కోసం చెప్పని ఉద్భవిస్తే, ఆంధ్ర శాస్త్ర పరిషత్ 80 ఏళ్ల క్రితం ఉద్భవిస్తే, 59 ఏళ్ల క్రితం ఉద్భవించినటువంటి సంస్థ యువభారతి. యువభారతి ద్వారా చాలా మంది యువకులకి ఎంతో మనోవికాసమే కలగడం కాకుండా బుద్ధి వికాసం కూడా కలగడం అనేటువంటి జరిగిందని చెప్పని నేను తప్పకుండా చెప్పగలను. నిజానికి దీని యొక్క ఉనికి ఏంటంటే, ఒకప్పుడు 105 సంవత్సరాల క్రితం దాదాపు శ్రీకృష్ణదేవరాయల భాష తెలుగు భాష దాన్ని నిలబెట్టడం కోసం చెప్పని ఉద్భవిస్తే, ఆంధ్ర శాస్త్ర పరిషత్ 80 ఏళ్ల క్రితం ఉద్భవిస్తే, 59 ఏళ్ల క్రితం ఉద్భవించినటువంటి సంస్థ యువభారతి. యువభారతి ద్వారా చాలా మంది యువకులకి ఎంతో మనోవికాసమే కలగడం కాకుండా బుద్ధి వికాసం కూడా కలగడం అనేటువంటి జరిగిందని చెప్పారు.